కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా నటించిన తాజా చిత్రం కుబేరా. టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అక్కినేని నాగార్జున కీలక పాత్ర పోషించాడు. జూన్ 20న కుబేరా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ను వేగవంతం చేసింది. అందులో భాగంగానే చెన్నైలో ఆడియో లాంచ్ను నిర్వహించగా అందులో ధనుష్ మాట్లాడుతూ తన హేటర్స్కు గట్టి కౌంటర్ ఇచ్చాడు. సినిమా కోసం నా పనిని నేను ఎంతో శ్రద్ధగా చేసి ది బెస్ట్ ఇవ్వటానికి ట్రై చేస్తాను. నా పని మీద, నా సినిమాల మీద విమర్శలు, నెగిటివ్ పబ్లిసిటీ చేసినా దానివల్ల వారికి వచ్చేదేమీ లేదు. సినిమా రిలీజ్కు ముందు నెలకు 2 సార్లు ఏదో ఒక కాంట్రవర్సీ చేస్తూ కావాలని నా పైన కుట్రలు చేస్తూ ఉంటారు అని ధనుష్ అన్నాడు. ఎవరెన్ని చేసినా మీరేం చేయలేరు, ఎందుకంటే నాకు నా ఫ్యాన్స్ అండ ఎప్పుడూ ఉంటుంది. ఇప్పటికైనా ఈ డ్రామాలను మానేయండి. ఈ ఆడియో లాంచ్లో ఉన్న వాళ్ళంతా కేవలం నా ఫ్యాన్స్ మాత్రమే కాదు, గత 23 ఏళ్లుగా పక్కనే ఉన్న నా ఫ్యామిలీ మెంబర్స్. మీరెన్ని విమర్శలు చేసినా వీరంతా ఎప్పటికీ నాతోనే ఉంటారంటూ ఫ్యాన్స్ను ఉద్దేశించి ధనుష్ ఎమోషనల్గా మాట్లాడాడు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ను ఉద్దేశించి కూడా ధనుష్ ఓ మెసేజ్ ఇచ్చాడు. మన ఆనందం మనలోనే ఉంటుంది, దానికోసం బయటకు వెళ్ళి వెతుక్కునే పని లేదు. మనల్ని మనమే సంతోషంగా మార్చుకోవాలి. ఏం చేస్తే మనం సంతోషంగా ఉంటామో అదే చేయాలి. నా వరకు బాగా తింటే అదే ఆనందమని ధనుష్ పేర్కొన్నాడు. అయితే ధనుష్ స్పీచ్లో ఓ విషయం అర్థమైంది. కావాలని ఎవరో ధనుష్ను టార్గెట్ చేసి అతన్ని వివాదాల్లో నిలుపుతున్నారని అర్థమవుతోంది. ఇంతకీ ధనుష్పై అలా నెగిటివ్ ప్రచారం చేస్తున్నదెవరు? ధనుష్ ఎవరిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశాడన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ డిస్కషన్గా మారింది.